1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. Now stop. School start days. Attention. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సంపదమైన భూవిధమైన దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తున్నాను. నా తల్లిదండ్రుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల, పెద్దలందరితో గౌరవంతో ఉంటాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల సేవానిధిలో కలిగి ఉంటాను అని ప్రమాణం చేస్తున్నాను. నా దేశం పట్ల Then you come forward little, move louder. ఈ రోజు అంతర్జాతీయ వార్తలు మీ ముందుకు తీసుకొచ్చాడు ఉదయ్ 7వ తరగతి 8వ తరగతి సఫార్ నుండి. అంతర్జాతీయ వార్తలు. 41 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత ప్రధాని. భారతీయ వేషధారణంలో రష్యా చిన్నారి బాంగ్రా డ్యాన్స్. జాతీయ వార్తలు. మహారాష్ట్రలో కలవర పెడుతున్న రైతన్నల ఆత్మహత్యలు. 6 నెలల్లో 557 మంది మృతి. ధన్యవాదాలు. రాష్ట్రీయ మరియు క్రీడా వార్తలు తీసుకొచ్చాడు చాణక్య 8వ తరగతి సఫార్ నుండి. రాష్ట్రీయ వార్తలు. రాష్ట్రంలో 15 మంది IPSల బదిలీ. బాసర పుణ్యక్షేత్రాలను బాసరాగా మార్చాలంటున్న ఆలయ. క్రీడా వార్తలు. 3వ T20లో జింబాబ్వేపై 23 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం. ధన్యవాదాలు. శుభోదయం అందరికి. ఈరోజు వాతావరణ విశేషాలు మీ ముందుకు తెచ్చాడు యూరోపేస్ 7వ తరగతి సఫార్ నుంచి. కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెంటీగ్రేడ్లు, గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్లు, అవపాతం 20 డిగ్రీలు, తేమ 64%, గాలి వేగం గంటకు 23 కిలోమీటర్లు. నా పేరు బెన్మార్టిన్ 8వ తరగతి సఫార్ నుండి. ఈరోజు సూక్తి. త్యాగం వల్ల సదాచారం, సత్ప్రవర్తన వల్ల జన సార్థకం. ధన్యవాదాలు. ఈరోజు కొత్త పదం మీ ముందుకు తీసుకొచ్చాడు వికాస్ 8వ తరగతి సఫార్ నుంచి. మీ ముందుకు కైపరిచయం తెచ్చాడు 8వ తరగతి సఫార్ నుండి. కైపరిచయం. కవి పేరు నన్నయ్య. కాలం 11వ శతాబ్దం. రచనలు మహాభారతం, ఆది సభా పర్వాలు, అరణ్య పర్వంలో 4వ మాసంలో శారదరాత్రులు అనే పద్యం వరకు అనువదించాడు. ఆమె శబ్ద చింతనని, కవితల కణాలు, ప్రసన్న కథాకళి, పద్యయుక్తి, అక్షర రంగత, నానారు చిరత, సూక్తి, నిధిత్వం. నిరుదు వాగ్విశ్వాసరుడు. ధన్యవాదాలు. నా పేరు హర్షవర్ధన్ 8వ తరగతి సఫార్ నుంచి జీకే ప్రశ్నలు తెచ్చాను. 6వ తరగతికి ప్రశ్న. అభిమన్యుని తండ్రి ఎవరు? నేను మళ్ళీ చెప్తున్నాను, అభిమన్యుని తండ్రి ఎవరు? మీరు సరైన జవాబు చెప్పారు, వాళ్ళని అభినందిద్దాం. 7వ తరగతికి ప్రశ్న. పాండవుల అజ్ఞాతవాసంలో ఎవరి కొలువులో ఉన్నారు? నేను మళ్ళీ చెబుతున్నాను, పాండవుల అజ్ఞాతవాసంలో ఎవరు కొలువులో ఉన్నారు? మీరు సరైన జవాబు చెప్పలేదు. సరైన జవాబు వచ్చేసి విరాట రాజు.
8వ తరగతికి ప్రశ్న. ద్రోణాచార్యుని బాలమిత్రుడు ఎవరు? మీరు సరైన జవాబు చెప్పలేరు. సరైన జవాబు వచ్చేసి ద్రౌపదుడు. 9వ తరగతికి ప్రశ్న. శకుంతలని పెంచిన మహర్షి ఎవరు? నేను మళ్ళీ చెబుతున్నాను, శకుంతలని పెంచిన మహర్షి ఎవరు? సరైన జవాబు వచ్చేసి మీరు సరైన జవాబు చెప్పలేదు. సరైన జవాబు వచ్చేసి కాన్వ మహర్షి. 10వ తరగతికి ప్రశ్న. వ్యాస మహర్షి తల్లి ఎవరు? నేను మళ్ళీ చెప్తున్నాను, వ్యాస మహర్షి తల్లి ఎవరు? మీరు సరైన జవాబు చెప్పలేదు. సరైన జవాబు వచ్చేసి సత్యవతి. ధన్యవాదములు. Happy birthday. I am not able to hear. I'll be a good citizen of my country. I'll be a good son of my parents. I'll be a good friend of my friends. Thank you.